ఇంకో దసరా స్పెషల్ నాటుకోడి కర్రీ బగారా రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. జస్ట్ చాలా సింపుల్గా చేసే విధానంలో కొంచెం చిన్న చిన్న మార్పులు అంతే. చేసేద్దామా? నేను ఫస్ట్ కూర పొయ్యి మీద వేసేసుకుంటాను. మనకి నాటుకోడి ఉడుకుతుంటే బగారా కూడా వండేసుకుందాం, సింపుల్గా అయిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కసారి చూద్దాం. ఆయిల్ కాగేటప్పుడు 2 kgs నాటుకోడి అండి. ఒక 100 grams 150 తక్కువ ఉంది అంతే. అంటే కేజీ బావు కోళ్ళు 2 తీసుకోమని చెప్పాను. ఎక్స్ట్రా అంతా పోగా 1.7 kg నాటుకోడి. సో దీనికి నేను ఒక 7-8 teaspoons ఆయిల్ వేసేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందు నాటుకోడిలోకి ఏం కావాలో చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, మెంతికూర, టమాటాలు, ఆయిల్. బగారా రైస్లోకి ఏం కావాలో కూడా చూద్దాం. దానిలో కూడా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, రా మసాలాస్ అంటే యాలుక, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, జాజికాయ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, షాజీరా, మన కసూరి మేతి అలాంటివి అంతే. దాంట్లోకి బగారాలోకి కొంచెం నెయ్యి కానీ డాల్డా కానీ కావాలి. డాల్డా ఇవాళ రేపు ఎవరం హెల్త్ వైజ్గా వాడట్లేము. సో నెయ్యి తీసుకోండి చాలు. చలో చేసేద్దాం. ఇంకా ఆయిల్ కాగింది. నేను ఫస్ట్ చికెన్ పోపులోకి జీలకర్ర వేసేస్తున్నా 1 teaspoon. అండ్ ఇదిగోండి ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఆనియన్స్ 2, కిలో 700 గ్రాముల్లో కూడా 2. ఉల్లిపాయ వేగుతుంది. ఒక 3 teaspoons ఉప్పు వేసేసాను. ఉల్లిపాయ మరీ వేగనివ్వకండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు. దీనిలోకి వెరీ లిటిల్ మెంతికూర వేస్తాం. సగం కట్ట మెంతికూర ఉంటే ఒక కట్ట కూడా వేయచ్చు. లేత మొక్క మెంతికూర అయితే వేయండి, లేకపోయినా నష్టం లేదు. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది. అండ్ కొద్దిగా కరివేపాకు, అది సన్నగా తరిగిన కరివేపాకు, అందుకని మీకు కనిపించదు. అల్లం వెల్లుల్లి తర్వాత వేయచ్చు. నేను ముందు చికెన్ వేసేస్తున్నా. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేశాను. ఇంకా ఏం వేయలేదు. కొంచెం ఇదిగోండి 3 టమాటాలు. మీరు టమాటా వేసినట్టు కూడా ఎవరికి తెలియద్దు, చెప్పద్దు, అవి కనపడవు. పసుపు 1.5 teaspoon. పచ్చిమిరపకాయలు ఒక 5-6. చక్కగా ఇట్లా వాటర్ ఊరుతుంటే ఇప్పుడు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దగ్గర 2.5 teaspoons ఉందండి. ఇది నాటుకోడేనండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. బ్రాయిలర్ కోడికి నాటుకోడికి అండి అంటే ఆ టేస్ట్ అర్థమైన వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు అసలు ఏమంటారు కదా, భక్తే లేని వాడిని తీసుకెళ్ళి కాశీకి వెళ్ళు, నీకు అద్భుతంగా ఉంటుంది, నేను స్పాన్సర్ చేస్తా అంట. పిచ్చా నీకేమన్నా ఏం చేయను కాశీకి పోయి అంటాడు. అట్లాగా బ్రాయిలర్ కోడి టేస్ట్ పిల్లలు ఎట్లా పెరుగుతారంటేనండి, బ్రాయిలర్ కోడిలా పెరుగుతారు. మనం పెట్టడం కూడా అట్లానే పెడతాం, మెత్తగా చేసి ఇంకా మెత్తగా ఉడకపెట్టి. ఇది వాళ్ళకి బొక్కలు తప్పితే దుమ్ములు తప్పితే ఏం కనిపించవు ఇందులో జనరల్గా. కానీ టేస్ట్, గ్రేవీ కానీ ముక్క నవిలిన ఒక వారం రోజులు గుర్తుంటుంది నాటుకోడి. అది తెలియాలి. నాకు పెళ్లి కాకముందు దీని టేస్ట్ తెలియదు. పెళ్ళైన తర్వాత మా అత్తగారు, మా వారు బాగా అలవాటు చేశారు. మా ఇంట్లో నాకు బాయిలర్ కూడా ఎక్కువ అలవాటు. అంటే డిఫరెన్స్ నిజం చెప్పాలంటే మటన్కి చికెన్కి తేడా కూడా తెలిసేది కాదు నాకు పెళ్ళి కాకముందు. మా అమ్మ కలిపి వండితే మటను, విడిగా వండితే చికెన్ అనుకునేదాన్ని. చికెన్లో కూడా ఆలుగడ్డ వేసి ఉండేది మళ్ళీ మా అమ్మ. ఇప్పటికీ నేను ఫిష్ తక్కువ తింటా, పెద్దగా తిన్నాను. చేపల పులుసు ఇష్టం నాకు చాలా. అది కూడా ఓన్లీ పొట్ట కింద ముక్కలే తింటా. నేను మీతో ముచ్చట చెప్తా, వెయిట్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపై ఎప్పుడు వేగుద్ది, ఎప్పుడు ముక్కకు పట్టుద్ది. అల్లం వెల్లుల్లిపై దాదాపు 4-5 నిమిషాలు వేగిందండి. ఇంకా దగ్గరకు వస్తున్న టైంలో టమాటా చూసారు ఎట్లా మగ్గిపోయిందో, ఓన్లీ తొక్కలు బయట పడుతున్నాయి. కర్డ్, నాటుకోడిలో పెరిగేసి వండండి. నేను ఇంతకుముందు వేయకపోయేదండి. ఒక అమ్మమ్మ చూపించారు ఊర్లో. అదే ఊరు అంటే వాళ్ళ ఇంటి పేరే ఆ ఊరి పేరు, ఇప్పుడు మర్చిపోయాను. దాదాపు 2 years బ్యాక్ వేసాం మనం నాటుకోడి. ఆవిడ వేసిన దగ్గర నుంచి వేస్తున్నాం. పెరుగు ఒక 75 ml, 50 ml కాదు ఇది, 75 ml. పెరిగేసిన జస్ట్ 1.5-2 minutesకి కారం 2, 3, 4, 5.5.
ఎప్పుడో ఫస్ట్ మన సైలాస్ కిచెన్లో ఫస్ట్ వీడియో నాటుకోడి అండి. అప్పుడు నాటుకోడి సైలాస్ కిచెన్ పేరు కూడా. మనది 1 మిలియన్ 10 lakhs సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం నాటుకోడి చేస్తున్నా. అసలు మీరు ఎంతకాలం నుంచి చూస్తున్నారు, ఏ వీడియోతోని మన సైలాస్ కిచెన్ కనెక్ట్ అయ్యారు ఒకసారి కామెంట్ చేయండి. నాకు కూడా ఒకసారి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు పెరిగేసి మనం ఇట్లా కలిపి ఇది చేస్తున్నాం కదా, ఇలానే మసాలా కూడా ఇప్పుడు వేసేయండి. దీంట్లో లాస్ట్కి వేయద్దు. ఈసారి మాత్రం నేను సైలాస్ కిచెన్ గరం మసాలా తీసుకున్నాను, ఎందుకంటే నాకు వేరే పని ఏం లేదు. దీంట్లో అన్నీ ఉంటాయి. దాదాపు 1,750 దగ్గర 2 కిలోల దానికి 3 టీ స్పూన్ల పొడి వేసేసాను. 3-3.5 ఉంటుంది. ఒక్కసారి కలబెడుతున్నా. ఇదిగోండి ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. మనం వేయాల్సినవి అన్నీ వేసేసాము, ఇంకొకటి 2 ఉన్నాయి అంతే. ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి సిమ్లో ఇట్లానే పొయ్యి మీద పెట్టేసి, నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టాను నేను, కానీ చాలామంది ఇంతసేపు 40 నిమిషాలు 50 నిమిషాలు ఉడకబెట్టడానికి కొంచెం తట్పటా ఇస్తున్నారు. ఈ టైంలో మీరు కుక్కర్లోకి షిఫ్ట్ చేయండి. కుక్కర్ పెట్టేస్తున్నా, హైలో పెట్టిన హాట్ వాటర్ మళ్ళీ ఆన్ చేసుకున్నా. ఇదిగోండి కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పటిదాకా అయితే మీరు కడాయిలో కుక్కర్లో కూడా ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ మీకు కనిపించదని సగము ఇట్లా ఫ్రీగా ఉండదు. కానీ నేను వీడియోలో కాకపోతే మాత్రం పొయ్యి మీద అలా ఇప్పుడు ఈ టైంలో నీళ్ళు పోసి ఒక 40 నిమిషాలు వదిలేస్తా. నీళ్ళు ఇందులోనే పోసుకొస్తా, గిన్నె కడిగినట్టు అవుతుంది. సో చక్కగా కొంచెం మునిగేంత వరకు పోస్తా. బగారాలో గ్రేవీ ఉండాలి కదా, అట్ ద సేమ్ టైం గ్రేవీ మరీ లూజ్గా కాదు, మరీ చిక్కగా కాదు, మోతాదుగా ఉండాలి. చలో ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానిద్దాం. హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్. ఇప్పుడు మనం బగారా వేసేసుకుందాం. బగారాలో నూనె తాలింపా నెయ్యి తాలింపా ఏంటనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తాను. ఒక 3 టీ స్పూన్స్ నూనె వేసాను, ఒక 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ నిండుగా నెయ్యి వేసాను. దట్స్ ఆల్. కాగిందోచ్. బిర్యానీ ఆకు 2, ఒకటే గ్లాస్ బియ్యం తీసుకున్నానండి నేను, 250 grams. ఒక 4-5 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక జాపత్రి, ఒక 2-3 చెక్క, ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా కసూరి మేతి, చాలు. పుదీనా ఒక కట్ట, మీడియం సైజ్ ఆనియన్స్ 2, పచ్చిమిరపకాయలు ఒక 7-8, కొద్దిగా కరివేపాకు. ఉప్పు వేసేస్తున్నా, ఉల్లిపాయ వేగుద్ది. 1 గ్లాస్ 1/2 కిలో వాటర్కి బియ్యంకి ఒక 1 టీ స్పూన్ ఉప్పు చాలు. తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు మనం. ఇదిగోండి ధనియాల పొడి ఒక 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ మీద పావంతు ఉంది, 1.5 టీ స్పూన్. సిమ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఒక 2 minutes వేగనిస్తాను. ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాము, ఈ గ్లాస్తో 1కి 2 నీళ్ళు పోసేస్తున్నా. రెండు వెల్తిగా పోసాను, అందుకని కొంచెం పోస్తాను. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. సో మసిలింది, నేను నీళ్ళు బియ్యం మార్చుకొని వస్తా. ఉప్పు అన్నీ సరిపోయినాయి నాకు. అక్కడ 3 విజిల్స్ ఏమో వచ్చినాయండి. ఇది ఒరిజినల్ అస్సలు సిసల్ బగారా ఇక్కడ ఉండేది. ఇందులో కొబ్బరి పాలు వగైరా ఏమి ఉండవు. మూత పెట్టేసి వెయిట్ చేద్దాము. దగ్గరికి వచ్చినప్పుడు సిమ్ చేస్తాను, నీళ్ళంతా అయిపోయే టైంకి సిమ్ చేస్తాను. సో కుక్కర్ కూడా బంద్ చేస్తున్నా నేను. ఈ 2 ఒకటేసారి అవుతాయి. కొత్తిమీర ఏమన్నా ఉంటే ఇప్పుడు వేసేసుకుందాం, అంతే. సిమ్లో పెట్టాక మనకి మ్యాక్సిమం 4 to 5 minutes లోపే అండి, 3 to 4 minutes. అది కుక్కర్ విజిల్ వచ్చిందేమో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, సిమ్లో ఉడుకుతుంటుంది, ఇంకా రాలే. సో మనం టైం మేనేజ్ చేసుకుంటే ఈ 2 సెట్ అయిపోతాయి. ఇక్కడ ఆయిల్ పైకి తెల్లిన నాటుకోడిని చూస్తున్నారు. మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఒక్కసారి అన్నీ చెక్ చేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు, మసాలా, ఎవ్రీథింగ్ లెట్స్ చెక్. కొత్తిమీర వేసేస్తున్నా, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఎందుకంటే అందులో కూడా ఉప్పు ఉంటుందండి కొంచెం. సో ఉప్పు మోతాదుగా. బగారాలో వంట చేసినాక వేడివేడిగా తింటే వచ్చే కిక్కే వేరండి.
ఇలా సైడ్ నుంచి తీసుకుంటే అందరికీ కదలకుండా మంచిగా వస్తుంది. లేదనుకోండి ఒకసారి తిప్పి మనం హాట్ బాక్స్లో వేసేయాలి, జస్ట్ ఇట్లా రోల్ చేసి, అప్పుడు కూడా బాగా వస్తుంది. నాటుకోడి దీని రుచే వేరప్ప సిద్ధప్ప. పక్కనే ఉల్లిగడ్డ నిమ్మకాయ కూడా ఉండాలండి. ఓయ్ నేను టేస్ట్ చేసి చెప్పాలని కూడా మర్చిపోతున్నానండి, తినేస్తున్నాను కాంగా. నచ్చింది, మాలతో ముచ్చట చెప్పుకుంటూ తినేస్తున్నా. ఏముందండి, ఇది పెద్ద మనం చేయలేని పని అండి. సూపర్ టేస్ట్ అండి. అబ్బాబ్బాబ్బా చాలా టేస్టీగా ఉంది. వేడివేడిగా తింటాం నాకు అన్నిటికంటే ఇష్టమైన పని. మీ వల్ల ఇంకా బాగా నెరవేరుతుంది. అసలు దసరా రోజు మీరేం చేస్తారు ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి బగారా అంటే ఇష్టం, బిర్యానీ అంటే ఇష్టం? ఇట్లా ఇష్టమా లేకపోతే డైరెక్ట్ బిర్యానీ చేయటం ఇష్టమా? అది కూడా చెప్పండి. నాకు ఎలా ఇష్టం అనేది అప్పుడు చెప్తాను మీకు. రైస్ కూడా భలే ఉడికిందండి. నేను ఆరామ్సే తింటా, కానీ వెంటనే వెళ్ళి వండేసేయండి. మీరు తిన్నారంటే నాకు అదో తృప్తి, నాకు కూడా బాగా అరుగుద్ది. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ శైలజ.